గవర్నమెంట్ అన్నప్పుడు ప్రతి దానికి ఓ సమయం సందర్భం ఉంటది. పెట్టిన పథకాలన్నీ ఒకేసారి అమలు చేయలేం కదా, ఇక మెల్లమెల్లగా అమలు చేస్తాం అన్నట్టు. ప్రతిపక్షాలు చెప్పేది కూడా నిజమే, కానీ మొత్తం చేయమని చెప్తలేం కదా. మెల్లమెల్లగా అన్ని అమలు చేస్తామని అంటున్నాం. మన జూపల్లి కృష్ణారావు సార్ కూడా గదే అంటాడు. ఇనుర్రా పారి. ఆగో నీళ్ళలున్న పడవ మొత్తం మునిగినాక బయటికి తీస్తే ఏం లాభం? బొక్క పడినప్పుడే చూసుకొని మెత్తుకోవాలి. ఈ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఒక్కసారి మన మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ చెప్పిన మాటలు ఇనుర్రి. నేను ఎందుకు చెప్పినో మీకే అర్థమవుతుంది. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు సర్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేమంటున్నాడు కేటీఆర్ మాట్లాడుతూ కల్వకుర్తిలో అదేది తులం బంగారు ఎక్కడ పోయింది, అట్లాగే రకరకాల అంశాలకు సంబంధించి ఖతం మాట్లాడతారు. అంటే అభివృద్ధి కావచ్చు అని చెప్పి మాట్లాడతారు. అసలు ఈ తులం బంగారమైన ఏంటి సార్ అది? ఇతర అంశాలకు సంబంధించినటువంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చేసేది 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పటికి కూడా రైతు భరోసా తెచ్చేది ఉంది. ఆలస్యమైన మాట వాస్తవం. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ 2,000 కోట్ల రూపాయలు. ఇక భవన కార్మికులకు వాళ్ళ యొక్క అందులో యాక్సిడెంట్స్ అయినా ప్రమాదం జరిగినా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి చేరుబాటు అందుబాటు రావట్లేదు. అంటే నెలల తరబడి తిరగాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని టోటల్ గా ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. ఇదే ప్రకారం ఏ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు ఒక అధికారి దగ్గర నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ ఉండాలా? దీన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ఫైల్ అయినా ఏ అధికారి అయినా దాని యొక్క సందర్భాన్ని బట్టి మాక్సిమం అంటే వారం రోజులు, 10 రోజులు, 10 రోజులు, నెల, సంవత్సరాల తరబడి ఎందుకు ఉండాలా? ఎస్ఆర్ పంపాలి కదా, కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయాలా? అంటే పరిపాలన సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆ పని చేస్తాం. మేము సైలెంట్గా ఉండం. విన్నారు కదా కృష్ణారావు సార్ ఏం చెప్పిండో. మేమైతే పథకాలు ఏవి ఆపేవి లేవు. ఏడైతే ఆగినామో ఆ పరిస్థితిని నియంత్రించి జనాలకు అందేటట్టు చేస్తామంటున్నాడు సారు. అట్లెట్లా చూసుకుంటా సైలెంట్గా ఉంటామని అంటున్నాడు. సమయము సందర్భాన్ని బట్టి అన్ని అమలు చేస్తామని చెప్తున్నాడు సారు. అయితే గా అమలు కావాల్సిన వాటిని అధికారులు పెండింగ్ లో పెడుతున్నారు. వాటినైతే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనబట్టే ఖచ్చితంగా చేసే తీరుతాం అంటున్నాడు కృష్ణారావు సారు. మొన్న కేటీఆర్ సారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పేసి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిండు కదా, ఆ సందర్భాన్ని కూడా ఓ పాలికి గుర్తు చేసిరు. మళ్ళా అవును కేటీఆర్ చెప్పింది నిజమే, అన్ని హామీలు మేము చేయలేదు, జర లేట్ అవుతుంది, తులం బంగారం 2,500 పెన్షన్ అమలు చేయలేదని నిజమే చెప్తుండు. లేట్ అయినా గానీ మేము అన్ని చేస్తామని కూడా చెప్తున్నాడు. ఇక మాట్లాడుకుంటా అట్లే మాటల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వలకకుండా ముఖ్యమంత్రి కేటీఆర్ అని వలికిండు. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు పాపం ఇక రేవంత్ సార్ గినంగా ఈ వీడియో చూస్తే మళ్ళా గరం అవుతాడేమో. ఆయనకి సార్ చెప్పేది మంచిగానే ఉన్నది గాని జనాలు ఆల్రెడీ ప్రభుత్వాన్ని పొట్టు తిట్టబట్టే ఊర్లల్లా. గా చేసేదేదో తిట్టక ముందే చేస్తే మీకే మంచిగా పేరు వస్తుంది కదా సారు. ఎట్లా చేస్తానే చెప్పబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇలాకనే జనాలు మస్తు కష్టాలు పడుతున్నారు. ఇంకెప్పుడు చేస్తారు మీరు? జనాలకు మొత్తం ఓపిక నశించినాకనా జరగా చేసేదేదో జర జల్దీ చేయరు సారు.